హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ని వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకునేది అనపగింజల పులుసు. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అనపగింజలు ముందే ఉడకబెట్టుకున్నాం. 3 విజిల్లు వస్తే ఉడికిపోతాయి అనపగింజలు. చూడండి, ఒక 5 టమాటోలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు మిక్సీకి కొట్టి పెట్టుకోవాలి, కొద్దిగా చింతపండు, పోపు గింజలు, సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ, పసుపు కూడా మనం కొద్దిగా వేసుకోవాలి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు తయారు చేసే విధానం. స్టవ్ ముట్టించి బాండిల్ పెట్టాము మేము. బాండిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పోపు గింజలు వేస్తున్నాం. ఇప్పుడు మనం ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెంసేపు ఉడకాలి కాబట్టి దానిపైన మూత పెట్టేద్దాం. ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనం తీసేసి కొంచెం కలబెడదాం. ఉడికిందో లేదో చూద్దాం. మేము ఇంకా కొంచెంసేపు ఉండాలి మనం. ఇప్పుడు ఇది ఉడికింది. దాంట్లో మనం అనపగింజలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాం, 1 టేబుల్ స్పూన్. రుచికి సరిపడంత సాల్ట్. ఇప్పుడు మనం కారం పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా 2 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. కొంచెం పులుసు ఉండాలి కాబట్టి అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు అయితే ఇది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దేంట్లోకైనా బాగుంటుంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిని వ్లాగ్స్.